పండుగ పూట మా వాళ్ళు పూజకు అన్ని సిద్ధం చేస్తా అంటే నేను మాత్రం పనులు తోముకొని పైకొచ్చిన. మంచి మంచి కట్టుబాట్లు సార్. పెళ్ళైనాక పద్ధతిగా పొద్దున్నే లేచి పూజలు చేసుకుంటది అనుకున్నారు, కానీ నేను మాత్రం పదైనా గాని పండిలెత్తలేను. తాగనికి వెన్నీళ్ళైతే పెట్టుకున్నా. అభిషేకం కోసం కావలసిన పంచామృతాల సామాన్ తీసుకొచ్చి మా మమ్మీ జాగారం ఉంటదని పండ్లు కూడా తీసుకోవడానికి పోయింది మా డాడీ. పండుగ పూట స్నానం చేయకుండా ఈ రూమ్ లో ఉండకంటే వీడియో తీసుకుంటా మమ్మీ జర ఉండని అని చెప్పిన. సరేగా పోయి ఒక మూలకు నిలబడి తీసుకో అని చెప్పి మేం మంచిగా ఉండాలని మా మమ్మీ అయితే జాగారం పట్టింది. మా అమ్మ కనులకి ఇంకా చిన్నపిల్లల్లాగానే కనబడేసరికి జాగారం కష్టమైతుంది జర జాగ్రత్త అంటుంది. చెట్టు మంచిగున్నా అని ఒక చిన్న వీడియో తీసుకునేడు కూర్చొని. పొద్దున్నే గుడిలో చాలా మంది ఉంటారు, నేను నిలబడలేనని చిన్నగా ఇంట్లోనే దేవునికి అభిషేకం చేసుకున్నది. మా అమ్మ ఒక్క పొద్దు ఇడిచే టైంకి నేను ఒక పవర్ నాప్ అయితే వేసిలేసిన. అదే మంచిగా వండుకొని లేచిన. పొద్దున్న లేచి తిరుగు ప్రయాణం చేయాలని పచ్చళ్ళు అయితే పెట్టి ఈ అల్టీ ముచ్చట. బాయ్ దోస్తులు, మళ్ళీ కలుద్దాం.